కాంగ్రెస్ చూసి కాదు ఓటేస్తున్నది ఎంతో కొంతమంది నవీన్ యాదవ్ మోహన్ చూసే ఓటేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తున్న పనులు ఎందుకు చెప్తలేడు? వాటితో 12 గ్యారెంటీలు అంటుండు. 100 గ్యారెంటీలు ఇచ్చిర్రు. కేజీ టు పీజీ ఇచ్చిర్రు. కేజీ టు పీజీ వచ్చిందా? రాలే కదా. ప్రతి ఇంటికి ప్రతి ఊరికి బెల్ట్ షాపులు ఇచ్చిర్రు. అది ఎందుకు చూపెడతలేడు? ప్రతి ఏరియాలో ఒక వయసు ఎక్కువ చేసిండు. 1 సంవత్సరం ముందే ఇది చేసిండు. దళిత సీఎం అన్నాడు. 3 ఎకరాల భూమి అన్నాడు. 3116 రూపాయలు అన్నాడు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నాడు. ఉద్యమకారులను చంపేసి 1200 మందిని చంపేసి బతికి ఉన్న ఉద్యమకారులు ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళకి తిండి లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. అందు గురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోయినసారి మా నాయన వస్తే మీ సంగతి చూపెడతా అంటుండే. ఇప్పుడు నాకు ఆయన దగ్గర బాగా తెలుసు కదా, గెలుస్తూనే వస్తాడు ఆయన. 500 రోజులలో మళ్ళీ కేసీఆర్ వస్తాడు. దోకా లేదు, తిరుగులేదు. 500 రోజులు కాదు, 5000 రోజులైనా రారు వీళ్ళు. ఆ పెద్ద ఆయన ఉన్నప్పుడు నేను మొన్న ఆయన హరీష్ రావు ఫాదర్ చచ్చిపోయినప్పుడు చూసిన. ఆయన నాడి నాకు బాగా తెలుసు కదా. ఇట్లా కేసీఆర్ నాటి నేను చూస్తుంటేది. ఇప్పుడు పట్టుకోలే. అందు గురించి అంత వీక్ అయిపోయిండు. కట్ట వేసుకొని నడుచుకుని వస్తుంది. ఆయన ఉన్నన్ని రోజులు వీళ్ళకి గౌరవం తప్ప, ఆయన పోయిన తర్వాత తీన్తెరా నవటారా అయిపోతారు. పక్క చెప్తున్నా నువ్వు. ఆ రోజు ఏమన్నారు వీళ్ళు? మేము తెలంగాణకు ద్రోహం కనుక చేస్తే రాయితోటి కొట్టన్నాడు. 500 రోజుల్లో ఈయన ముఖ్యమంత్రి అవుతాడంట. కాస్కో బిడ్డ గడాఫీని ఎట్లా తరిమి కొట్టిరో ఆ విధంగా మిమ్మల్ని తరిమి కొడతారు. కేసీఆర్ వస్తాడంటారా? ప్రచారం ఇంకా 2-3 రోజులు. కేసీఆర్ రాడు భయ్. కేసీఆర్ ఎందుకు అవసరం లేదు, మావాడే గెలిపించడం. కేసీఆర్ నేను మొన్న హరీష్ రావుకి చెప్పిన, ఈయన ఓడిపోతుండే ఆయన ఖాతాలో పోతుంది రాకపోయా అని చెప్పి. ఏమన్నాడు? నిజంగా చెప్పినా? చెప్పకపోతే ఏముంది, చెప్పకపోతే ఏముంది. ఏమన్నాడు? అన్న మాట్లాడదామని నవ్వుతారు కానీ ఏం చెప్తారు? ఏం చెప్తారు? ఆయన గిట్ట ఓడిపోవాలని ఉంది. ఇప్పుడు ఖాతాలో కేటీఆర్ ఖాతాలోనే ఉంది కదా. హరీష్ రావుకి సరే పాపం వాళ్ళ ఫాదర్ చనిపోయింది, ఆయన సైలెంట్ అయిపోయిండు. ఆయన కూడా బయటికి రాలేని సిచ్యువేషన్. ఇప్పుడు కేటీఆర్దే అవుతుంది మొత్తం. ఇప్పుడు రోజు భోజనాలు అయిడా? రోజు భోజనాలు నువ్వే పెట్టిస్తున్నావా? క్యాండిడేట్ మా క్యాండిడేట్ అందరం కలిసి చేస్తున్నాం భయ్. అందరు నీ అటువంటి దాతలు పెడుతుర్రు. నీ అటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు. రోజు చికెనా ఎట్లా? రోజు చికెన్. అంతేనా? రోజు చికెన్ కాదు, పండుగ వాతావరణం కాదు. పాపం కష్టపడుతుర్రు. ఉదయం నుంచి 6 గంటల నుంచి ఓటు మ్యాపింగ్ చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. బయటికి ఇప్పుడు ఆది శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ బ్రహ్మాండంగా. వాళ్ళ రాత్రికి ఏమైనా ఉంటుందా? ఇళ్ళనే రాత్రికి ఏమి ఉండదు. పెద్ద మనిషి చికెన్ అయిపోయినట్టుంది. రాత్రికి ఏమన్నా ఉంటుందా? రాత్రికి ఏముండదు. రాత్రికి షర్బత్ ఉండదు. కేటీఆర్ ఇంట్లో ఉన్నట్లు. లేకపోతే నడవదు. తెలంగాణ ఇది తెలంగాణ. పాపం వాళ్ళు పోయి అక్కడ ఏమన్నా చేసుకుంటారు కానీ ఇక్కడ ఏముండదు. రాత్రిలో భోజనం ఉంటది, పొద్దుగాల టిఫిన్ ఉంటది, సాయంత్రం ఇది ఉంటది. ఇప్పుడు ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? నువ్వు చూసుకుంటూ ఉండరాదు. నీకేమది ఇది ఉందో టఫ్ ఉంటదేమో అంటున్నారు. టఫ్ ఎట్లా ఉంటదండి? టఫ్ ఉంటే ఎలక్షన్ కదా. బై ఎలక్షన్ వాళ్ళ దగ్గర పైసలు మీ దగ్గర ఇద్దరు పంచుతారు. వాళ్ళ దగ్గర ఎక్కువ పైసలు ఉన్నాయి, మా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అంతా అప్పుల పాలు చేసి ఇంకా మేము ఇది చేస్తున్నాము. వాళ్ళ దగ్గర దోచుకుంది మొత్తం ఉంది. భారతదేశంలో 400 కోట్లు ఏదైతే బాండ్స్ ఉన్నాయో ఈ పార్టీకి ఉంది. తర్వాత ఫస్ట్ బీజేపీ, తర్వాత ఇది. ఇంత పెద్ద చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయిండు. 300 కోట్లు దాటలే. వైఎస్ఆర్సీపీ ఒకసారి వాళ్ళ ఫాదర్ వాళ్ళు చేసిర్రు, 300 కోట్లు దాటలే. మళ్ళీ వీళ్ళకి 400 కోట్లు దాటిరంటే వీళ్ళు ఎంత నిజాయితీ పరులో, ఎంత మంది సత్యహరిచంద్రులో అందరికీ అర్థమవుతుంది. అందు గురించి వాళ్ళు పైసలు పెడతారు. అందులో ఏముంది? చూద్దాం మరి ఎట్లుంటుందో రిజల్ట్. చూద్దాం ఏంది, నేను అంటున్నా కదా గెలుస్తుందాం మేము అంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఒక్క నిమిషం. సో చూద్దాం మరి కాంగ్రెస్ గెలుస్తుందా లేదు ఇంకో పార్టీ గెలుస్తుందా, ఏం జరుగుద్ది అన్నది చూద్దాం. రాముల్ నాయక్ గారు మాత్రం ఖచ్చితంగా మాదే విజయం అని అంటున్నారు. అల్టిమేట్గా మనం నవంబర్ 14 దాకా ఆగాల్సిందే. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.